బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోసారి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీపై 2 కంప్లైంట్స్ ఫైల్ చేశారు మాధవీలత. అవమానం, వేధింపులతో పాటు ప్రాణభయం ఉందంటూ సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు మాధవీలత. సంక్రాంతి కారణంగా లేటుగా కంప్లైంట్ చేస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. క్షమాపణ చెప్పాను అంటే సరిపోతుందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు మాధవీలత. చాలా మంది జేసీ చాలా డేంజర్ అని చెప్పారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. డేంజర్ అని నేను భయపడితే అమ్మాయిల పరిస్థితి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు మాధవీలత. ఇదే అంశానికి సంబంధించి మాధవీలత రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. నమస్తే, నేను మీ మాధవీలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో రైట్, అది మాధవీలత రియాక్షన్. ఒకటే అంటున్నారు, ఆ ఘటనకు సంబంధించి ఆమె రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు మాధవీలత, జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఆ వివాదం రోజు రోజుకి ముద్దురి పాకాన పడుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోసారి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీపై 2 కంప్లైంట్స్ ఇచ్చారు మాధవీలత. ఒకటి అవమానం, రెండోది వేధింపులతో పాటు ప్రాణభయం ఉందంటూ సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు మాధవీలత. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, మాధవీలత ఇంకోసారి కంప్లైంట్ ఇచ్చిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఏం జరిగింది? ఎందుకు కంప్లైంట్ చేయడానికి వెళ్లారు మాధవీలత? ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత మధ్య గత 20 రోజులుగా జరుగుతున్న ఈ వార్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. డిసెంబర్ 31st నైట్ అక్కడ తాడిపత్రిలో మహిళల కోసం నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తున్నట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ మాధవీలత కామెంట్స్ చేయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అక్కడ వాళ్ళిద్దరి మధ్య వివాదం మొదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత జేసీ క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే తనను, తన కుటుంబాన్ని, పూర్తిగా మహిళలను అందరినీ కించపరుస్తూ చేశాడు. ఇది కరెక్ట్ కాదు, దానికి ఆయన సారీ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికి కూడా అది ఆయన కావాలని ఏదో మొక్కుబడిగా చెప్పినట్లుంది తప్పితే ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేసిన తప్పుని ఒప్పుకొని ఆయన తప్పు చేశానని పశ్చాత్తాపంతో ఆ క్షమాపణలు కోరలేదు అంటూ తను మరలా మా అసోసియేషన్ కు అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా? అలాగే ప్రజలను సక్రమార్గంలో నడిపించాలి, పాలించాల్సిన నాయకులు ఇలాంటి బూతులు మాట్లాడితే ఎలాగా? దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది నా తోటి అమ్మాయిలందరి కోసం కూడా నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఇది కరెక్టులు అందరూ కూడా చెప్తున్నారు. నేను అలాంటి డేంజర్ వాళ్ళకు కూడా నేను భయపడే మనిషిని కాదు అంటూ ఇప్పటికే 2 కంప్లైంట్లు ఇచ్చాను. ఈరోజు సైబరాబాద్ కమిషనర్ ని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు అంటూ కూడా మాధవీలత మీడియాతో చెప్పడం జరిగింది. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం మాధవీలత, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఈ వివాదం
రోజురోజుకి ముదురుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోసారి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీపై 2 కంప్లైంట్స్ ఫైల్ చేశారు మాధవీలత. అవమానం, వేధింపులతో పాటు ప్రాణభయం ఉందంటూ సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు మాధవీలత. సంక్రాంతి కారణంగా లేట్గా కంప్లైంట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆమె. క్షమాపణ చెప్పాను అంటే సరిపోతుందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు మాధవీలత. చాలామంది జేసీ చాలా డేంజర్ అని చెప్పారు. డేంజర్ అని నేను భయపడితే అమ్మాయిల పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మాధవీలత. ఇదే అంశానికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. అక్కడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు. అట్లా అమ్మాయి చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ క్యాస్ట్, బజరంగ్ దళ, ఏంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు. మా సూర్యమణి ఇంట్లో వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? At KLH, we ensure that your dream job is a reality. KLH deems to be university.